వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజు పాతకాలం నాటి రెసిపీస్లలో ఒకటైన పాలకాయలు ప్రిపేర్ చేశానండి. స్వీట్గా ఉండే పాలకాయలు తయారు చేశాను. హాట్గా ఉండేవి మనం షుగర్ బదులు వామ వేసుకొని, హాట్గా ఉండేవి కూడా షుగర్ పేషెంట్లు వీళ్ళందరూ ఉంటారు కదండి, వాళ్ళకి హాట్గా ఉండేవి ప్రిపేర్ చేసి పెట్టవచ్చు. ఎవరైనా తినొచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ముందుగా మనం మిక్సింగ్కి ఒక వెల్లడిపాటి ప్లేట్ తీసుకున్నాను. 2 కప్పుల బియ్యం పిండి తీసుకుని, మేము చిన్న కప్పుతోనే బియ్యం పిండి తీసుకున్నానండి. అరకప్పు నువ్వులు తీసుకోవాలి, 1/4 కప్పు చక్కెర. ఈ పిండి అంతటిని కలుపుకోవడానికి నేను 1 కప్పు పాలను తీసుకున్నానండి. వాటర్తో కాకుండా పాలతోనే కలపాలి. ఏ స్వీట్లోకైనా చిటికెడంత సాల్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను నెయ్యి వేయకుండా ఈ పాలకాయల్లో నేను ఫ్రెష్గా ఉండే వెన్న వేశాను. ఈ వెన్నని నేను ఇంట్లో తీసుకొచ్చే పాలతోనే వెన్నని తీస్తున్నానండి. మనం ఈ వెన్న, నెయ్యి ఇవి కాకుండా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెయ్యిని ఇష్టపడిన వాళ్ళు ఉంటే నెయ్యి వేసుకుంటే తింటుంటే చాలా చాలా రుచిగా, చాలా టేస్టీగా ఉన్నాయండి. ఈసారి మీరు చేసేటప్పుడు ఫ్రెష్గా ఉన్న వెన్న వేసి చేయండి, ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి. మనం వెన్నంతా పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ పిండి అంతటిని ఆ వెన్న కలపడం సరిపోకపోతే మనం ఒకసారి కలిపేటప్పుడే ఇలా చూసుకోవాలండి. మనం కలిపిన తర్వాత ముద్దకు వచ్చే విధంగా మనం చూసుకోవాలి. నేను చూడండి, పిండిలో వెన్న సరిపోక పొడి పొడిలాడుతుంది. మరొక టేబుల్ స్పూను వెన్న వేసి పిండి అంతటిని మళ్ళీ కలుపుకోవాలండి. నేను ఫ్రెష్గా ఉండే వెన్న మాత్రమే వేస్తున్నాను. ఈ మధ్య కొన్ని రెసిపీస్లలో నేను వెన్న వేసి చేస్తుంటే చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. మనం ఫ్రెష్గా ఉండేది వేసుకుంటే ఏదైనా చాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది కదా. మసాలా రెసిపీస్ వేటిలోకైనా చూడండి, ఇలా పిడికిలతోటి ముద్ద చేసినట్లయితే ముద్దకు వచ్చింది. నేను పిండి అంతటిని ఒకేసారి కలుపుకోకుండా 2 భాగాలుగా చేసి సగం పిండిలో పాలను వేసి కలుపుకుంటున్నానండి. ఈ పాలకాయలు మనం ముందుగా ఎక్కువసేపు నానబెట్టి ఉంచకూడదు. తడి పొడిలాడే విధంగా మనం కలుపుకోవాలండి. ఎక్కువ వేయకుండా పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ, సరిపోకపోతే మరికొన్ని వేసి కలుపుకుంటూ మనం ఈ పాలకాయల్ని రెడీ చేసుకోవాలండి. ముందుగా కలిపి ఉంచినట్లయితే మనం చక్కెర వేసి ఉన్నాం కదా, చూడండి నాకు ముద్దకు రాలేదు. అందుకే మళ్ళీ 2 టేబుల్ స్పూన్లు పాలు వేసి ఒక పిండిని కలుపుతున్నానండి. ఈ రెసిపీస్ అన్నీ కూడా పాతకాలం నాటి, మన అమ్మమ్మల కాలం నాటి స్వీట్ అండి. ఇవన్నీ కూడా మనం స్వీటే కాకుండా హాట్ అయినా వాము వేసి చేసుకోవచ్చు. అవి కూడా చాలా బాగుంటాయి. ఇలా పిండిని ముద్దకొచ్చినప్పుడు మనం అరచేతిలో వేసి ఇలా డ్రమ్స్ లాగా ఒత్తుకొని 2 వైపులా అరచేతిలో అద్దినట్లయితే కరెక్ట్ సైజులో వస్తాయండి. ఇవి డ్రమ్స్ లాగా చేసుకోవచ్చు, లేదా రౌండ్గా కూడా చేసుకోవచ్చండి. ఇవి రౌండ్గా చేసినా డ్రమ్స్ లాగా చేసినా ఒకటే. మనకి డిఫరెంట్గా చూడడానికి ఎప్పుడు రౌండ్గా చేస్తూ ఉంటాం కదా, ఏ అయినా కానీ ఇలా డ్రమ్స్ లాగా చేయాలని నేను చేస్తున్నాను. కానీ నేను నువ్వులు పిండిలో వేశాను కదండి, ఇంకొన్ని నువ్వుల్ని ప్లేట్లో వేసి మనం ఈ డ్రమ్స్ లాగా చేసుకున్న ఈ పాలకాయల్ని ఆ నువ్వుల్లో వేసి ఈ విధంగా గట్టిగా అద్దినట్లయితే ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా పైన నువ్వులు కనిపిస్తూ కలర్ఫుల్గా చాలా చాలా టేస్టీగా, నువ్వులు ఫ్రై చేసుకునే అవసరం లేదండి, పచ్చివే వేసాం కదా పిండిలో కూడా. మనం పచ్చి వాటిల్లోనే ఈ విధంగా అద్దినట్లయితే ఆ పిండి అంతటికి నువ్వులు అద్దుకుని మనం అన్ని పాలకాయల్ని ఇదే విధంగా ఒక్కొక్కటిగా మనం తయారు చేసి ఒక ప్లేట్లో ఉంచాలండి. నేను వీడియోస్ తీస్తుంటే నాకు ఎవరు ఏ హెల్ప్ చేయరండి, ఎందుకంటే మా పాప కూడా లేదు కదా. నేను ఒక్కదాన్నే తీసుకుంటానండి. ఆ పాలకాయలన్నింటినీ కూడా కొన్ని సగం పిండిని రెడీ చేసి పక్కన పెట్టి ఉంచి మిగతా పిండిలో కూడా పాలు వేసి కలుపుతున్నానండి. ఒక పక్క ఆయిల్ వేడవుతుంది. వేడైన ఆయిల్లో ఒక్కొక్కటిగా ఈ పాలకాయల్ని వేసుకోవాలి. ఆయిల్ సరిపడినంత వేసుకొని ఆయిల్లోకి ఎన్నైతే మనం వేస్తే సరిపోతాయో అన్ని మాత్రమే వేసుకోవాలండి. లేకపోతే ఇవి సరిపోనట్లయితే ఒకవైపు ఉడికి ఇంకొక వైపు తెల్లగా ఉండి అంత టేస్టీగా ఉండదండి, పిండి పిండిగా ఉంటుంది. చూడండి, మనం వేసిన ఆయిల్కి మనం వేసిన పాలకాయలు పర్ఫెక్ట్గా సరిపోయినాయి. 2 వైపులా తిప్పి ఇవి కాల్చుకోవాలి డీప్ ఫ్రైలోనే.
ఇలాంటి పాతకాలం రెసిపీస్ అన్నీ కూడా అమ్మమ్మలు అందరూ చేసే ఈ రెసిపీస్ని మనం కొంతమందికి ఇప్పుడున్న వాళ్ళకి మనం తెలియజేసిన వాళ్ళం అవుతామండి. వీటితోనే చూడండి ఏ విధంగా పర్ఫెక్ట్గా ఉడికినాయో. పైన ఆయిల్ అంతా ఉన్నప్పుడు మనం ఇలా స్పూన్ తోటి తీసివేసినట్లే శుభ్రంగా బాగుంటుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. మా పాలకాయలు మీకు నచ్చినట్లయితే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది.